కనకాపల్లి జిల్లా నర్సీపట్నం జనసేన ఇన్ఛార్జ్ రాజన్న వీర సూర్యచంద్రకు జనసేన పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన జనసేన పార్టీ నియమ నిబంధనల ప్రకారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారంలోపు వివరణ ఇవ్వాలని తెలిపింది. సకాలంలో స్పందించకపోయినా, వివరణ సంతృప్తికరంగా లేకపోయినా పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. రాత్రి 10 గంటలకి తొందరపడుతున్న 2 గంటలకి అని చెప్పాను. ఫోన్ నెంబర్ రాత్రి 10 గంటలకి తొందరపడుతున్న 2 గంటలకి అని చెప్పాను. ఫోన్ నెంబర్ 10 సంవత్సరాలు నేను పెళ్లి చేసుకుంటానని చెప్పుకుంటూనే వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చేసి తెలియడం చదివితే ఏదో నోటిఫికేషన్ మాట్లాడడం, తిట్టడం, నేను తెలిసినాడు కూడా తెలియకుండా తిట్టడం, అనుమానించడం, బాగా టార్చర్ ఎక్కువైపోయింది మధ్యకాలంలో. బాగా 12 సంవత్సరాల నుంచి చేసుకుంటాను ఇదిగా అదిగా అన్నట్టు చెప్తున్నాను. మేము అదంతా తెలియదు కానీ రాత్రి సడన్గా వచ్చి మేము పడుకున్నాం. ఆ టైంలో పడుకుంటే వచ్చేసి సడన్గా నాకు ఫోన్ కావాలి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, నేను అన్నీ తీసుకోవాలి అర్జెంట్ అంటే మా నాన్నగారు వచ్చేసి మార్నింగ్ రా, ఇప్పుడు నైట్ టైం అది ఇంటికి రాకు అని చెప్పేసి అన్నారు. అది మార్నింగ్ ఎవరో నన్ను అంటాను కానీ మా నన్ను మొత్తం చెప్పారు. ఇంకా అతని నుంచి టార్చర్ తగ్గాలి, కొంచెం మాకు అతని నుంచి కొంచెం భయం వేస్తుంది. ఆయన కోసం నువ్వు రోడ్డు మీద అండి మీ బతుకులేట్ తెలిసి చంపేస్తాను ఎవడొస్తాడు చేసుకోవట్లేదు. పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు వెళ్ళి చేసుకోవట్లేదు, ఏదో చెప్తున్నాడు, లేకపోతే గొడవ పెట్టుకుంటున్నాడు. పెళ్లి చేసిన తర్వాత ఆ లాయర్ని నువ్వు బతుకుతామన్నా సర్దామని అని బెదిరిస్తే ఆడు ఏంటంటే మా ఊరు ఎవరో సూర్యచంద్ర అంట నన్ను చంపేస్తాడంట. అంటే మా చిన్న అన్న బాపిరాజు కొత్త పెళ్ళి మేము ఎర్రవారం ఎల్లు పని పేసినాడు బాబులు గారు అమ్మట ఆయన పేరుకి వెళ్ళాం. అయినా నేను చెప్తాలే అలాగా, అయినా ఇంకా టార్చర్ పెడతామంటే నాకు వద్దు అని చెప్పేసి దేబెట్టేసేటికి దేబెట్టిస్తే ఇదేం చేసిందంటే నేను వెళ్ళను అలాగని మేడం నుంచి పడిపోయింది. ఆ కారణం కూడా వీళ్ళ వల్ల వేళ్ళు కాళ్ళు కూడా ఉన్నాయి. ఆ తర్వాత హాస్పిటల్ జాయిన్ చేసి 4 రోజులు ఉన్న తర్వాత వచ్చిన తర్వాత ఇదేంటి నేను చంపేస్తాను అన్నాడు. నా వల్ల కాదండి, నాకు ఈ డాక్యుమెంట్ చీట్ ఇచ్చేస్తానని చెప్పేసి పెద్దలో పెట్టి ప్రెసిడెంట్ గారు వాళ్ళు తర్వాత మా బీజేపీ నాయకుల దగ్గర. జనసేన ఇన్ఛార్జ్ పై మహిళ చేసిన లైంగిక వేధింపులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అసలు ఏం జరిగింది? మహిళ పేర్కొన్న ఫిర్యాదులో ఏమని ఉంది? సింధు, చూసుకుంటే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో రాజాన వీర సూర్యచంద్ర అనేటటువంటి జనసేన ఇన్ఛార్జు అక్కడ ఉన్నటువంటి లలిత అనే మహిళపై లైంగికంగా వేధింపులకు పాల్పడినట్లు కూడా ఆమె అయితే 17వ తేదీన, అంటే ఈ నెల 17వ తేదీన అక్కడే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే రాత్రి 10 గంటల సమయంలో తన తండ్రితో పాటు నిద్రిస్తున్నటువంటి సమయంలో మద్యం సేవించి వచ్చినటువంటి ఎవరైతే జనసేన ఇన్ఛార్జ్ ఉన్నాడో రాజాన వీర సూర్యచంద్ర అనేటటువంటి ఈ వ్యక్తి తనని వేధించారు, తన పైన చేయి చేసుకున్నాడు, దాడి చేశాడంటూ కూడా ఆమె పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో కూడా పేర్కొంది. ఇతని కారణంగా తనకు ప్రాణహాని ఉంది, రక్షించాలంటూ కూడా పోలీస్ స్టేషన్ కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తన తండ్రితో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి ఆమె ఫిర్యాదు చేయడంతో పాటు తన తండ్రితో పాటు తాను కూడా మీడియా ముఖంగా కొన్ని దాంట్లో మాట్లాడి కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏం జరిగిందో తెలియదు, అకస్మాత్తుగా నిన్న సాయంత్రం చూసుకుంటే మరలా అదే వీడియో, మరలా అదే మహిళ కూడా మరో వీడియో కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సూర్యచంద్రకి తనకు మధ్య కొన్ని ఘర్షణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతని పైన ఫిర్యాదు చేశానని, తన పైన ఎలాంటి ఇది కూడా లేదంటూ కూడా మరొక వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఈ రోజు ఉదయం చూసుకుంటే మరొక వీడియోను కూడా ఆమె రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే సూర్యచంద్రతో తనకి గత 12 ఏళ్ళుగా కూడా ఆ సంబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే తనను పెళ్లి చేసుకొని మోసం చేశాడంటూ కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి కనిపించింది. మరోవైపు చూసుకుంటే తనను బలవంతంగా ఒప్పించి కేసు విత్డ్రాకి ప్రయత్నం చేస్తున్నారని మంగళవారం వరకు కూడా పోలీసులు వాయిదా ఇచ్చారంటూ కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు చూసుకుంటే గతంలో కూడా సూర్యచంద్ర పైన
అక్కడ ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం ఉందో ఆ కార్యాలయంలో మద్యం సేవించినటువంటి వీడియోలు కూడా హల్చల్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే కంచె చేను మేసిందన్న చందంగా ఏదైతే నీతి వాక్యాలు చేసినటువంటి ఈ జనసేన ఇన్ఛార్జ్ అక్కడ ఇలాంటి ఆ కార్యక్రమాలు పాల్పడడం సర్వత్రా చర్చానీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇటు చూసుకుంటే జనసేన పార్టీని అహర్నిశలు కష్టపడి ఎంతో కాలం కూడా ఆరుగాలం శ్రమించినటువంటి ఒక రైతు మాదిరిగా కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంతింతే ఒత్తిడింతే అనే చందంగా కూడా జనసేన పార్టీని చాలా ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్తే ఇలాంటి నాయకుల కారణంగా పార్టీ పరువు ప్రతిష్టలు పూర్తిగా కూడా భంగం వాటిల్లేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో అలాగే జనసేన ఇన్ఛార్జ్ పైన వచ్చినటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలు స్పందించినటువంటి జనసేన పార్టీ రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి పంచకర్ల రమేష్ బాబు కూడా ఒక షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడమే జరిగింది. ఏదైతే తనపైన ఫిర్యాదు ఇచ్చినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు సంబంధించి పూర్తిగా కూడా రాతపూర్వకంగానే దానికి సంబంధించినటువంటి షోకాజ్ నోటీకి సమాధానం ఇవ్వాలని లేని పక్షంలో క్రమశిక్షణ పరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే జనసేన ఇన్ఛార్జ్ అయ్యుండు కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడంతో ఒక పక్క అయితే ఇటు వైసీపీ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున కోడైకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా క్రమశిక్షణ రహితమైనటువంటి పనులు క్రమశిక్షణకు సంబంధించినటువంటి వాక్యాలు వల్లించినటువంటి ఇలాంటి వ్యక్తి ఇలాంటి క్రమశిక్షణ తప్పి ఏదైతే మద్యం మత్తులో ఆమె ఇంటికి వెళ్ళి దాడి చేశాడంటూ కూడా ఆమె ఇచ్చిన ఫిర్యాదు అలాగే ఆ వీడియోలో కూడా మనం చూసుకోవచ్చు. ఆమె బోరును కూడా రోధిస్తున్నటువంటిది అలాగే ఆమె తండ్రి కూడా విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తన కుమార్తెని పెళ్లి చేసి అత్తవారింటికి పంపించిన తర్వాత ఆమె భర్తతోని ఈయన ఘర్షణ పెట్టుకొని ఆమె అక్కడి నుంచి మరలా ఇక్కడికి వచ్చేలాగా కూడా చేశాడు. మరలా ఇలాంటి అన్యాయానికి అక్రమాలకు కూడా పాల్పడుతున్నట్టు కూడా ఆయన అయితే ఈ వీడియోలో కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే అసలు ఇందులో వాస్తవం ఎంతో అవాస్తవం ఎంత అనేది కూడా పోలీసులు ముఖ్యంగా ఈ కేసు టేకప్ చేసి దర్యాప్తు చేస్తేనే తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే నర్సీపట్నం నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జ్ చేసినటువంటి నిర్వాహకం పూర్తిగా కూడా ఆ రాష్ట్ర పార్టీ దృష్టికి అయితే వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ పూర్తిగా కూడా క్రమశిక్షణ పరమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళల రక్షణ పైన జనసేన పార్టీ కావచ్చు ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు లేదా కూటమి ప్రభుత్వం కావచ్చు ఇదంతా కూడా అహర్నిశలు నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ ఇలాంటి నాయకుడి కారణంగా కూడా పూర్తిగా పార్టీ ప్రతిష్టకైతే భంగం వాటిల్లేటటువంటి పరిస్థితి కనిపిస్తుందంటూ కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన కూడా ఈయనపైన అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఈ రాజాన్న వీర ఆ సూర్యచంద్రకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఈయనపైన చర్యలు తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకు రక్షణగా ఉండాల్సినటువంటి వ్యక్తులే వారిపైన ఎలాంటి ఘటనలకు పాల్పడడం వారిపైన ఇలాగా ఇంటికి వెళ్ళి దాడి చేసినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో దీన్ని పూర్తిగా కూడా సభ్య సమాజం అయితే పూర్తిగా కూడా ఒకవైపు తిట్టుపోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి వారందరినీ కూడా ఏపీ డిప్యూటీ సీఎం పక్కన పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ ఫిర్యాదును మంగళవారం వరకు కూడా వాయిదా వేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఈ చేసిన ఘటనపైన ఇటు ఇప్పటికే జనసేన పార్టీ అయితే షోకాజ్ నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.